హాయ్ నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ శ్రీవాణి ఆల్ ఇన్ వన్. ఈరోజు మీషోలో తీసుకున్న మరొక కొత్త పట్టు శారీ కలెక్షన్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేసాను. లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. నేను చూపించే శారీ డీటెయిల్స్ అయితే క్లియర్గా అర్థమవుతాయి. చాలా వరకు స్కిప్ చేస్తూ చూస్తున్నారండి. అప్పుడప్పుడు కామెంట్స్ కూడా చేస్తున్నారు, కాస్ట్ ఎంత పడింది, శారీ లెంత్ ఎలా వచ్చిందని. అయితే ప్లీజ్ మీరు ఎండింగ్ వరకు చూడండి. చూసిన తర్వాత ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీ కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను వీడియోలో మొత్తంగానైతే శారీ డీటెయిల్స్ క్లియర్గా చెప్తాను. ఇక మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, అలాగే డైలీ వీడియోస్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చాలా వరకు ఉన్నారండి. చూపించే శారీ కలెక్షన్ నచ్చినప్పుడు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. శారీ కలెక్షన్ నచ్చితే ఒక లైక్ అయితే తప్పనిసరి చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఒక్కసారి ఛానల్ని ఓపెన్ చేసి చూడండి. మన ఛానల్లో మీషో నుండి తీసుకున్న శారీ కలెక్షన్ అయితే చాలా షేర్ చేశానండి. ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే చూపించే శారీ లింకులతో పాటుగా హైలీ రికమెండ్ చేసే శారీ కలెక్షన్ లింకులు కూడా ఉంటాయండి. ఒకసారి ఓపెన్ చేసి చూడండి. మీకు నచ్చిన శారీ కలెక్షన్ అయితే మీరు ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి. మీరు ఆ లింకుల ద్వారా ఆర్డర్ని ప్లేస్ చేసుకున్నా కానీ మీకైతే ఎగ్జాక్ట్ కలెక్షన్ అయితే వచ్చేస్తుంది. అక్కడ ఇచ్చే లింకులన్నీ కూడా ఆల్రెడీ నేను షేర్ చేసిన శారీ లింకులు లేదా ఇక ముందు వచ్చే శారీ లింకులే వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటాయండి. ఒకసారి చూడండి, నచ్చిన వాటిని ఆర్డర్ని చేసుకోండి. ఇక ఈ శారీని అయితే ఓపెన్ చేసి చూసేద్దాం. ఇక్కడ ముందుగా అయితే సాఫ్ట్ సిల్క్ శారీని అయితే చూపించబోతున్నాను. ఈ పట్టు శారీస్ అయితే చాలా బాగున్నాయండి. క్యాట్లాగ్లో కూడా దగ్గరగా 9 కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అన్నీ కూడా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్తో అయితే వచ్చాయి. ఇక ఈ శారీకి వచ్చిన పళ్ళు పార్ట్ని అయితే ఇప్పుడు చూసేద్దాం. ఇక్కడ పళ్ళు చివరిలోనైతే ఇలా టాజల్స్ వచ్చేసాయి. శారీలో నుంచి థ్రెడ్స్ కాకుండా విడిగా స్టిచ్ చేసిన థ్రెడ్స్ ఏనండి అవైతే. ఇక పళ్ళు చూస్తున్నారు కదా, ఇక్కడ పళ్ళు వచ్చేసి 1/2 మీటర్ వరకు వచ్చేసింది. పళ్ళులో కూడా మొత్తం ఇలా కొంచెం పెద్ద ఫ్లవర్ డిజైన్ ఉంటుంది. మొత్తం లీఫ్ డిజైన్ అయితే వచ్చేసింది. ఇక్కడ వచ్చిన జరీ వీవింగ్ వచ్చేసి కాపర్ జరీ వీవింగ్ అండి. శారీ కలర్ కాంబినేషన్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉందండి. ఇలాంటి కలర్స్ అయితే చాలా బాగుంటాయి కట్టుకున్నప్పుడు అయితే. ఇందులో కలర్స్ కూడా చాలా బాగున్నాయండి. ఇక శారీకి పై బోర్డర్ అయితే శారీలోనే మిక్సింగ్ అయ్యి ఉంటుంది. డిజైన్ వస్తుంది కానీ బార్డర్ అన్నది ప్రత్యేకంగా అయితే కనిపించదు, ఇందులోనే కలిసిపోయింది. నేను బార్డర్ని కూడా దగ్గర నుంచి క్లియర్గా చూపిస్తాను. ఈ బార్డర్ అయితే 3 ఇంచుల వెడల్పు వచ్చేసిందండి. బార్డర్లో కూడా మొత్తం ఇలా జిగ్జాగ్ వీవింగ్ అయితే వచ్చేసింది. ఇక్కడ శారీకి అంటూ ప్రత్యేకంగా గ్రీన్ కలర్ బార్డర్ అయితే పై సైడ్ రాలేదండి. ఇలా శారీ ఏ కలర్ ఉందో అదే కలర్లోనైతే ఈ బార్డర్ వచ్చేసింది. శారీ అయితే మెత్తగా ఉందండి, లైట్ వెయిట్గా ఉంది, ఈజీగా క్యారీ చేయగలుగుతారు. లైట్ వెయిట్ శారీ కలెక్షన్ కావాలి, చిన్న బార్డర్ ఉన్న శారీస్ కావాలి అనుకుంటున్న వాళ్ళకైతే ఈ శారీస్ అయితే బెస్ట్ అని చెప్పొచ్చండి. మన ఛానల్లో మీషో నుండి తీసుకున్న శారీస్ అయితే ఉన్నాయి కదా, అందులో నేను చాలా వరకు శారీస్ని తీసుకున్నాను. రీసెంట్గా అయితే ఒక 5 శారీస్ని అయితే ఆఫ్టర్ వాష్ తర్వాత ఎలా ఉన్నాయైతే వీడియో చేశానండి. ఇంకా మీకు మీషో నుండి తీసుకున్న శారీస్ ఆఫ్టర్ వాష్ తర్వాత ఎలా ఉన్నాయో వీడియోస్ కావాలి అంటే మీ కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను త్వరలోనే వాటి ఆఫ్టర్ వాష్ తర్వాత శారీ రివ్యూస్ కావాలి అంటే నేనైతే షేర్ చేస్తాను. ఇక ఈ శారీకి వచ్చిన పై బార్డర్ని చూసాం కదా, ఇప్పుడు కింది బార్డర్ని అయితే చూసేద్దాం. ఇక్కడ కింది బార్డర్ వచ్చేసి అయితే 5 ఇంచుల వరకే ఉంటుందండి. మరి పెద్ద బార్డర్ కాదు, చిన్న బార్డర్ వచ్చేసింది. చూస్తున్నారు కదా, మంచి బాటిల్ గ్రీన్ కలర్ అండి. డార్క్ గ్రీన్ కలర్లోనైతే బార్డర్ వచ్చేసింది. శారీ కలర్ కాంబినేషన్ కూడా లైట్ ఆరెంజ్ షేడ్లో ఉంటుందండి. మీకు వీడియోలో ఏ విధంగా కలర్ కాంబినేషన్ కనిపిస్తుందో బయట కూడా ఎగ్జాక్ట్గా అదే కలర్ కాంబినేషన్లో అయితే శారీ వచ్చేసింది. ఈ శారీ అయితే చాలా లైట్ వెయిట్గా ఉందండి, ఈజీగా క్యారీ చేయగలుగుతారు. ఈ శారీ లెంత్ వచ్చేసి అయితే 5.5 మీటర్స్ అయితే ఉంది. హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా శారీ అయితే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇక శారీ సెంటర్లో వచ్చిన డిజైన్ అయితే చూసేద్దాం. ఈ శారీ సెంటర్లో మొత్తం కూడా ఇలా ఫ్లవర్ డిజైనే వచ్చేస్తుందండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే ఇదే డిజైన్ ఉంటుంది. శారీలో మొత్తం కూడా ఈ కాపర్ జరీ మిక్సింగ్లో ఉండడం వల్ల అయితే మంచి షైనింగ్లోనైతే శారీ ఉందండి. మరి అంత కాపర్ జరీ అన్నదే కూడా అంత కనిపించదు మనం కట్టుకున్నప్పుడు అయితే. షైనింగ్ అయితే సూపర్గా ఉందండి. అస్సలు మీరైతే ఈ శారీని మిస్ అవ్వకండి. తీసుకొని వాళ్ళు వెంటనే మీరైతే తీసేసుకోండి. ఇలాంటి శారీస్ అయితే తొందరగా అవుట్ ఆఫ్ స్టాక్లోకి అయితే వెళ్ళిపోతున్నాయండి. రీసెంట్గా ఏ శారీ అయినా సరే అవుట్ ఆఫ్ స్టాక్లోకి పోతూనే ఉంది. నచ్చిన వాళ్ళు వెంటనే ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి. మీరు విష్ లిస్ట్లో పెట్టి లేట్ చేసినా కానీ అవుట్ ఆఫ్ స్టాక్కి పోతాయండి.
ఇక శారీ కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా వచ్చేసింది. శారీలో ఎలాంటి డ్యామేజ్ కూడా రాలేదండి. శారీ బ్యాక్ సైడ్ కూడా సేమ్గానే ఉంటుంది, అంత తేడా అయితే ఏమి ఉండదు. చూడండి బ్యాక్ సైడ్ కూడా ఒకే విధంగా అయితే వచ్చేసింది. నీట్గా ఉందండి. ఇక్కడ వచ్చిన జరీ వీవింగ్ అయితే మీకు బ్యాక్ సైడ్ తిప్పిన తర్వాత అయితే కాపర్ జరీ వీవింగ్ అనేది కనిపిస్తుంది, కానీ ఫ్రంట్ సైడ్లో అయితే అంతా కనిపించదు కాపర్ జరీ అన్నట్టుగా అయితే. నచ్చిన వాళ్ళు వెంటనే పర్చేస్ చేసుకోండి. శారీ ఎండింగ్ పార్ట్లో కూడా చూస్తున్నారు కదా, ప్లెయిన్ పార్ట్ అయితే ఏమీ రాలేదండి, మొత్తంగా కూడా డిజైనే వచ్చేసింది. ఇక ఈ శారీకి వచ్చిన బ్లౌజ్ అయితే ఇంకా సూపర్గా ఉందండి. మనం వేరే శారీస్కి కూడా పేరప్ అయితే చేసుకోవచ్చు. ఇలాంటి గ్రీన్ కలర్ బార్డర్ వచ్చిన శారీస్ అయితే చాలా వరకు మన దగ్గర ఉంటాయి. ఆపోజిట్ కలర్గా కానీ సేమ్ కలర్గా కానీ బ్లౌజ్ని పేరప్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ బ్లౌజ్ వచ్చేసి అయితే 1 మీటర్ దాకా వచ్చేసింది. ఇంకా బార్డర్ అంటూ ఏమీ లేదండి, శారీకి వచ్చిన బార్డర్ డిజైనే ఇక్కడ బ్లౌజ్కి వచ్చింది కాబట్టి మొత్తం కూడా అదే డిజైన్లోనైతే వచ్చేసింది. బ్లౌజ్ 1 మీటర్ దాకా ఉందండి. మీరు ఎల్బో హ్యాండ్స్ వరకు పెట్టి ఈ స్టిచ్ చేయించుకున్నా కానీ ఫ్యాబ్రిక్ సరిపోతుంది. ఒకవేళ మీరు చిన్న హ్యాండ్స్ని పెట్టించుకోవాలి అనుకున్నా కానీ ఫ్యాబ్రిక్ని వేస్ట్ చేసుకోకుండా ఈ బ్లౌజ్లోని ఫ్యాబ్రిక్ని కొంచెం శారీకి ఉంచేసుకోవచ్చండి. అలా కూడా చూసుకొని ఉంచుకుంటే శారీ ఇంకాస్త కొంచెం పెరుగుతుంది. అలా ఫ్యాబ్రిక్ మిగిలే వాళ్ళైతే అలా సెట్ చేయించుకోండి, ఫ్యాబ్రిక్ వేస్ట్ కాకుండా ఉంటుంది. శారీలో మొత్తం కూడా ఇదే విధంగా అయితే డిజైన్ వచ్చేస్తుందండి. బ్లౌజ్ కూడా సూపర్గా ఉందండి. నచ్చిన వాళ్ళు వెంటనే పర్చేస్ చేసుకోండి. నేనైతే హైలీ రికమెండ్ చేస్తాను. మన ఛానల్లో వచ్చే ప్రతి శారీ కూడా బెస్ట్గా ఉండే విధంగా తక్కువ కాస్ట్లో ఉండే శారీస్ని నేను షేర్ చేస్తూనే ఉంటాను. డైలీ ఫాలో అయ్యే వాళ్ళకైతే అర్థమవుతుంది, కొత్తగా చూసే వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. ఇక ప్రతిరోజు ఫాలో అవుతూ కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. మీరు డైలీ ఫాలో అవుతూ కామెంట్ చేస్తున్నారు. మీరు ఇలాగే ఫాలో అవ్వండి. కొత్త వాళ్ళు కూడా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ మీరు ఎన్నో వేవ్ చేస్తున్నారో, ఎన్నో లైక్ చేస్తున్నారో మీ కామెంట్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేస్తూ ఉండండి. ఇక మీషోలో శారీసే కాకుండా కిచెన్ ప్రోడక్ట్స్, జ్యువెలరీ కలెక్షన్ చాలా ఉందండి. మీకు మీషోలో నుండి ఎలాంటి ప్రోడక్ట్ రివ్యూస్ కావాలో మీ కామెంట్ని అయితే షేర్ చేయండి. నేను త్వరలో వాటి రివ్యూస్ని అయితే షేర్ చేస్తాను. ఎవ్రీ వీడియోలో నేను చెప్తూనే ఉన్నాను మీకు ఏ ప్రోడక్ట్స్ కావాలి, ఎలాంటి శారీ రివ్యూస్ కావాలో మీ కామెంట్ని షేర్ చేయమని. చాలా వరకు చూస్తున్నారు కానీ ఎవరైతే షేర్ చేయడం లేదండి. మీరు షేర్ చేస్తే నేను త్వరలోనే వాటి రివ్యూస్ని అయితే షేర్ చేస్తాను. ఇక నెక్స్ట్ శారీని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం. ఈ శారీ కూడా మంచి ట్రెండింగ్లో ఉందండి. స్టార్ రేటింగ్ కూడా చాలా బాగుంది, అందుకనేసి అయితే నేను ఈ శారీని కూడా తీసుకున్నాను. కలర్ కాంబినేషన్ వచ్చేసి అయితే సిల్వర్ కలర్ బార్డర్ వచ్చేస్తుంది. శారీ మొత్తం కూడా వైలెట్ షేడ్లోనైతే ఉంటుంది, పర్పుల్ షేడ్ కాదు, వైలెట్ షేడ్లోనే లైట్గా ఉంటుంది. ఇక ఈ శారీకి వచ్చిన బ్లౌజ్ని అయితే చూసేద్దాం. ఇక్కడ బ్లౌజ్ వచ్చేసి 1 మీటర్ వరకు వచ్చేసిందండి. బ్లౌజ్ కూడా మంచి సిల్వర్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చేసింది, చూస్తున్నారు కదా. ఈ బ్లౌజ్ని మనం వేరే శారీస్తో కూడా పేరప్ చేసుకోవచ్చండి. ఇప్పుడు చాలా వరకు సిల్వర్ జరీ వచ్చిన శారీస్ వస్తున్నాయి కదా, ప్లెయిన్ శారీస్ వస్తున్నాయి, అలాగే ఇలా జరీ వచ్చిన శారీస్ కూడా వస్తున్నాయి. ఏ శారీస్కైనా ఇలాంటి సిల్వర్ బ్లౌజ్ని అయితే పేరప్ చేసుకోవచ్చు. ఇక ఈ బ్లౌజ్లో కూడా సేమ్ శారీకి వచ్చిన బార్డర్ అయితే వచ్చేసింది. ఇక్కడ బార్డర్ అయితే 10 ఇంచుల దాకా ఉందండి కింది బార్డర్. ఆ బార్డర్ అయితే బ్లౌజ్కి కూడా వచ్చేసింది కాబట్టి మీకు నచ్చితే హ్యాండ్స్కి ఈ బార్డర్ని పెట్టి స్టిచ్ చేయించుకోవచ్చు. మీరు వేరే శారీస్తో కూడా ఈ బ్లౌజ్ని పేరప్ చేసుకోవాలి అంటే ఈ బార్డర్ని తీసేసి బ్లౌజ్ మధ్యలో వచ్చిన ఫ్యాబ్రిక్తోనే బ్లౌజ్ని స్టిచ్ చేయించుకుంటే మీకు వేరే శారీస్కి కూడా సెట్ అయిపోతుంది బ్లౌజ్ అయితే. ఇక్కడ బ్లౌజ్ అయితే సిల్వర్ జరీ వీవింగ్లోనైతే వచ్చేసిందండి. మొత్తం కూడా సిల్వర్ జరీ వీవింగ్తోనే ఉంది. షైనింగ్ చూస్తున్నారు కదా. బ్యాక్ సైడ్ అయితే ఇంకాస్త ఫ్లవర్స్ మధ్యలో వచ్చిన సిల్వర్ జరీ అయితే క్లియర్గా కనిపిస్తుంది. బ్లౌజ్ అయితే నీట్గా ఉందండి, మెత్తగా ఉంది. ఈ బ్లౌజ్ సెంటర్లో మొత్తం కూడా ఇలా ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చేస్తుంది, చిన్న ఫ్లవర్ డిజైన్ వస్తుంది. తర్వాత నుంచి అయితే బ్లౌజ్ స్టార్ట్ అవుతుంది. బ్లౌజ్లో వచ్చేసేసరికి కొంచెం పెద్ద ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ 1 మీటర్ వరకు అయితే బ్లౌజ్ ఉందండి. ఒకవేళ మీకు బ్లౌజ్ ఫ్యాబ్రిక్ తక్కువగా పడుతుంది అనుకున్నప్పుడు ఈ మిగిలిన ఫ్యాబ్రిక్ని పళ్ళుకి ఉంచేసేయండి. ఒక 1/2 మీటర్ ఉంచినా కానీ శారీ లెంత్ అయితే పెరుగుతుంది. ఎక్కువ చీర కుర్చీలు పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళకైతే అలా చూసుకోండి. చిన్న హ్యాండ్స్ పెట్టించుకున్నప్పుడైతే బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అయితే మిగులుతుందండి. అలా చూసి కట్ చేయించుకోండి మీరు టైలరింగ్ షాప్లో ఇచ్చేటప్పుడైతే. ఇక ఈ శారీకి వచ్చిన పళ్ళునైతే చూసేద్దాం. ఇక్కడ పళ్ళు వచ్చేసి 1/2 మీటర్కి ఎక్కువగానే ఉంది. పళ్ళులో మొత్తం కూడా ఇలా సిల్వర్ జరీ వీవింగ్లోనైతే పెద్ద ఫ్లవర్స్ అయితే వచ్చాయి. నేను దగ్గర నుంచి కూడా చూపించాను కదా. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి. ఇక్కడ శారీ మధ్యలో వచ్చేసి వైలెట్ కలర్ ఉంటుంది. బార్డర్ అయితే శారీకి వచ్చిన బార్డర్ అయితే సిల్వర్ ఈ వైలెట్ కలర్ మిక్సింగ్లోనైతే బార్డర్ వచ్చేస్తుంది. బ్లౌజ్కి పళ్ళుకి మాత్రం
ఓన్లీ సిల్వర్ అయితే కలర్ ఉంటుంది. ఇక్కడ బార్డర్లో డిజైన్ చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది. అలాగే చిన్న చిన్న లీఫ్ డిజైన్ కూడా ఈ బార్డర్లోనైతే ఉందండి. సెంటర్లో వచ్చేసేసరికి ఇలా సిల్వర్ జరీ వీవింగ్తోనే డిఫరెంట్ డిజైన్ వచ్చేసి కింద వచ్చిన ఫ్లవర్ డిజైన్ మళ్ళీ పైన అయితే వచ్చేసింది. ఈ బార్డర్ లెంత్ మొత్తం వచ్చేసి కూడా 10 ఇంచుల వరకు అయితే ఉందండి. ఇలాంటి శారీస్ కట్టుకుంటే చాలా బాగుంటాయి. ఇప్పుడు వచ్చేదంతా ఫెస్టివల్ సీజనే కదండి, దేవీ నవరాత్రులు కూడా రాబోతున్నాయండి. ఆ సీజన్లో కట్టుకోవడానికైతే ఇలాంటి శారీస్ బాగుంటాయి. తక్కువ కాస్ట్లో మంచి లుక్ ఉన్న శారీస్ కావాలి అంటే ఈ శారీ కూడా బెస్ట్ అని చెప్తాను. ఈ శారీ కాస్ట్ వచ్చేసి అయితే చాలా రీజనబుల్ అండి. 500 లోపే మనకైతే శారీ వచ్చేస్తుంది. ఇంత తక్కువ కాస్ట్లో బ్యూటిఫుల్ శారీ వస్తున్నప్పుడు అస్సలు మిస్ అవ్వకండి. శారీ క్యాటలాగ్లో కలర్స్ కూడా చాలా అవైలబుల్గా ఉన్నాయి. నేను వీటి పిక్స్ని మధ్యలో యాడ్ చేస్తాను. ఎగ్జాక్ట్ ప్రైస్ కూడా అందులోనే ఉంటుందండి. ఇక శారీ సెంటర్లో మొత్తం కూడా ఇలా ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చిన ఫ్లవర్ డిజైన్ అంతా కూడా ఇలా సిల్వర్ జరీ వీవింగ్లోనే ఉంటుంది. ఇక శారీకి వచ్చిన పై బార్డర్ అయితే 1.5 ఇంచ్ ఉంటుందండి, మరి 2 ఇంచెస్ కూడా లేదు. ఇందులో ఈ విధంగానైతే డిజైన్ వచ్చేసింది. చిన్న డైమండ్ షేప్ డిజైన్లో అలా అయితే వచ్చేసింది. సిల్వర్ జరీ వీవింగ్లోనే పై బార్డర్ అయితే వచ్చేసింది. శారీ లెంత్ వచ్చేసి అయితే 5.5 మీటర్స్ ఉంది. హైటెక్ ఉన్న వాళ్ళకు కూడా శారీ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఒకసారి శారీ బ్యాక్ సైడ్ కూడా చూడండి. బార్డర్ అయితే నీట్గా వచ్చేసింది. శారీ సెంటర్లో మాత్రం ఇలా సిల్వర్ జరీ ఉంది కదా, అది అయితే ఇలా కొంచెంగానైతే పైకి లేసినట్టుగా ఎక్కువ వచ్చేసింది వీవింగ్ అయితే. మీరు సింగిల్ స్టెప్ పెడితే మాత్రం బ్యాంగిల్స్కి తట్టుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. మామూలుగా మనం స్టెప్ పెడతాం కదా బయట, అలా స్టెప్పులు పెడితే మాత్రం ఏముండదు, కానీ సింగిల్ స్టెప్ పెడితే మాత్రం బ్యాంగిల్స్కి తట్టుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓవరాల్గా శారీ కానీ బ్లౌజ్ కానీ నీట్గా వచ్చేసాయండి. నేను శారీ ఎండింగ్ పార్ట్లో కూడా చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఎలాంటి ప్లెయిన్ పార్ట్ రాలేదు, శారీకి డ్యామేజ్ కూడా రాలేదండి. జరీ వీవింగ్ కానీ శారీ కానీ నీట్గా వచ్చేసాయి. ఈ శారీని కూడా నేను హైలీ రికమెండ్ చేస్తాను. తక్కువ కాస్ట్లో మంచి శారీ వస్తుంది కాబట్టి నచ్చిన వాళ్ళు మిస్ అవ్వకండి. ఇక నేను చూపించిన ఈ శారీస్లలో మీకే శారీ నచ్చిందో మీ కామెంట్ని తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇక శారీ కలెక్షన్ నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మీషోలో కొత్తగా వస్తున్న ఇలాంటి బ్యూటిఫుల్ లో బడ్జెట్ శారీ కలెక్షన్ కోసం అయితే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో ప్రతిరోజు ఇలాంటి కొత్త కలెక్షన్, తక్కువ కాస్ట్లో ఉన్న కలెక్షన్ అయితే వచ్చేస్తూనే ఉంటుంది. ఇక మీషో నుండి మీకు ఏమైనా రివ్యూస్ కావాలంటే మీ కామెంట్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వీడియోనైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.